తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయటం వేరు. మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరటం వేరు. ఈ రెండు వేరు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలంటే అది మమత ఎప్పుడు చేయగలరు? మమత చెప్పిన మాటని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వింటే చేయగలరు. ఇప్పుడు మన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాం, మీరంతా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలి అని ఆమె పార్టీ నాయకులు చెప్తే వాళ్ళు వింటే ఆమె ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయగలరు. కానీ మరి ఆమె చెప్పిన మాటని వాళ్ళ పార్టీ నాయకులు వినే పరిస్థితిలో ఉన్నారా? లేరు. ఇవాళ మమతాకి వ్యతిరేకంగా ఆ పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది వ్యతిరేకంగా ఒక సపరేట్ టీమ్గా ఉన్నారు. మమతాకి వ్యతిరేకంగా 29 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు విడిగా ఉన్నారు, సపరేట్ టీమ్గా ఉన్నారు. అంటే మమత చెప్పిన మాట వినగలిగే వాళ్ళు ఎంతమంది? మహా అంటే ఒక 9 మంది ఎంపీలు, ఒక 15-16 మంది ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది ఎవరైనా నాయకులు, అంతే. ఇప్పుడు మమతాకు వ్యతిరేకంగా మా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఉన్న తర్వాత ఆ పార్టీని తీసిపోయి కాంగ్రెస్ పార్టీలో అసలు మమత ఎలా విలీనం చేయగలరు? 2/3 ఎమ్మెల్యేలు మమతాకు వ్యతిరేకంగా ఉన్నారు, 2/3 ఎంపీలు మమతాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? అసలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాదే, మమతాకి దీనికి ఏ సంబంధం లేదు, కావాలంటే మమత మేనల్లుడు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరమనండి అని చెప్పేసి అంటారు. ఆల్రెడీ మమత ఎవరినైతే సస్పెండ్ చేశారో పార్టీ నుంచి, అతను ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా బెంగాల్కున్నాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా మమత అసలు పార్టీలో ఉండొద్దు పో అన్నోడు ఉన్నాడు, మా రీటా బెనర్జీ. అతని చేతుల్లో ఉంది పార్టీ, ఇప్పుడు మమతా చేతుల్లో లేదు పార్టీ. మమతా చేతుల్లో లేని పార్టీని మమత ఎలా విలీనం చేస్తారు? సాధ్యమయ్యే పనే కాదు కదా. సో మమతా చెప్పిన మాటని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు గౌరవించే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మమత చేయగలిగేది ఏంటి? తన మాట వినే వాళ్ళందరినీ తీసిపోయి కాంగ్రెస్లో చేరటం. ఇప్పటి వరకు టెక్నికల్గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఆ పార్టీ అధ్యక్షురాలుగా మమత ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆమెను ఇంకా ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి వీళ్ళు తీసేయాలి వ్యతిరేక వర్గం. కానీ రేపొద్దున తీసేయరు అని గ్యారంటీ ఏం లేదు. మమతా వ్యతిరేక టీం ఎక్కువ మంది అయ్యారు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంతా మాదే అని వాళ్ళు క్యాచ్ చేసుకొని మమతాని అసలు పార్టీ ప్రెసిడెంట్ నుంచి పక్కన పడేస్తారు. ఎలాగైతే శివసేన పార్టీలో ఉద్ధవ్ థాకరేని పక్కన పెట్టేసి సిండే పార్టీని లాగేసుకున్నాడో, ఇక్కడ కూడా అదే జరిగింది. మమతాని పక్కన పెట్టేసి ఆ పార్టీని వేరే వాళ్ళు లాగేసుకుంటున్నారు. సేమ్ శివసేన లాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అది మహారాష్ట్ర, ఇది బెంగాల్, అంతే తేడా. కాబట్టి మమతా చేతిలో మమతా పార్టీ లేదు. లేనప్పుడు ఆమె పార్టీని విలీనం చేయలేదు. ఆమె చేయగలిగేదల్లా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం, ఆమెతో పాటు ఆమె మాట వినే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయటం, అంతవరకు ఆమె చేయగలదు. ఇక్కడ మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.